హలో అండి. హాయ్. సో లాస్ట్ టైం వీడియోలో నా ఫ్రెండ్ వాళ్ళ కూతురు ఫంక్షన్కి వెళ్ళినా అని చెప్పిన కదా. సో అక్కడి కొన్ని మెమరబుల్ ఫొటోస్ అనమాట. కొన్ని ఫొటోస్. సో నా ఫ్రెండ్ నాకు, నేను తనకి తినిపిస్తున్నాను. సో మా ఫ్రెండ్ అంటే మేము లేట్గా వెళ్ళినా కానీ కనీసం ఫంక్షన్కి వచ్చిరని తను చాలా హ్యాపీ ఫీల్ అయిందనమాట. సో మేము దూరంగా ఉంటాము, ఒకరికొకరం ఎవ్వరం దగ్గరగా లేము, కానీ ఫోన్లు కూడా చాలా తక్కువ చేసుకుంటాం, కానీ అప్పుడప్పుడు చేసుకున్నప్పుడు గంటలు గంటలు మాట్లాడతాం. అందరం బాగుంటాం, అందరి గురించి తెలుసుకుంటాం, ఎవరెవరి ఫ్యామిలీ ఏంటి అనేది తెలుసుకుంటాం. అండ్ మిగతా ఫ్రెండ్స్ కూడా బాగున్నారా అని కూడా ఎంక్వైరీ చేసుకుంటాం అనమాట ఒకరికొకరం. సో ఎక్కువగా అందరూ నాతోని, ఇంకా ఈ పర్పుల్ కలర్ ఏసుమణితోని టచ్లో ఉంటారు. మౌనిక కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎక్కువ, ప్రాబ్లమ్స్ అని కాదు కానీ తనకి చాలా బాధ్యతలు. యాక్చువల్లీ తను వాళ్ళ అత్తమ్మని, వాళ్ళ అమ్మని, ఇంకా మామయ్య రీసెంట్గా చనిపోయారు, ఇంకా వాళ్ళ ఫ్యామిలీని, ఇంకా వాళ్ళ మరిది పిల్లల్ని, ఇంకా ఇంట్లో ఒక షాప్ని, అండ్ మిరపొడి గిన్నె, పాలు, ఇవన్నీ తను మెయింటైన్ చేస్తుంది అనమాట. అసలు నేనే బిజీ అనుకుంటాను, కానీ మౌనికని చూస్తే అమ్మో నాకు చాలా ధైర్యం ఎక్కువ వస్తుంది అప్పుడు. మౌనిక చాలా గ్రేట్ అబ్బా, చాలా చాలా పనులు చేస్తుంది. అస్సలు మేము చిన్నగా ఉన్నప్పుడు ఒక్క పని కూడా చేయకపోయేది. బాగా స్కూల్ అయిపోయిన తర్వాత ఆటలు, పనులు చాలా అంటే చాలా తక్కువ. కానీ నిజంగా ఇప్పుడు మౌనికను చూస్తుంటే అప్పటికి ఇప్పటికి చాలా వేరియేషన్. కానీ కోతి పనులు కూడా అట్లనే ఉన్నాయిలే, అవి మాత్రం మానలేదు అస్సలు. అండ్ వీళ్ళిద్దరు శారీ అమ్మాయిలు వచ్చి మా 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 ఫ్రెండ్ మౌనిక వాళ్ళ కూతుర్లు, అండ్ డ్రెస్ అమ్మాయి ఏస్మని వాళ్ళ కూతురు అనమాట. సో ముగ్గురు ఫంక్షన్లో ఈ విధంగా ఇట్లా కలుస్తామని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ తక్కువ టైంలో కూడా ఫుల్ ఎంజాయ్ చేసినాం. నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేసిన. నాకు ఎక్కడికి వెళ్ళినా ఫన్ ఉండాలన్నమాట, ఫుల్ జోష్ ఉండాలి. ఎప్పుడు ఉండే కన్నీళ్ళు కష్టాలే కదా, అందుకే అవి పక్కన పెడతాను. నేను ఎక్కడికి వెళ్ళినా పక్కన పెట్టేసి హ్యాపీగా ఎంజాయ్ మూమెంట్లోకి వెళ్తానమాట. నా పక్కన ఉన్న వాళ్ళని కూడా మ్యాక్స్ నవ్వించడానికి ట్రై చేస్తాను. సో తిను మా ఫ్రెండ్ ఏసుమని అనమాట. సో మీకు ఆబ్వియస్లీ మౌనిక ఎవరో తెలిసింది కదా. అండ్ నేను. సో పిల్లలు అయితే చాలా చాలా చక్కగా మాతో కలిసిపోయారు ఇద్దరు కూడా. ఇంకా చిన్నదేమో కొంచెం వాళ్ళ నాన్నలాగా ఉంటుంది, మౌనికనేమో ఇంకా బాగుంటుంది క్యూట్గా. ఇద్దరు పిల్లలు క్యూట్గానే ఉన్నారు. సో ఇక్కడ ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత పార్క్ ఏరియా ఇక్కడ. సో ఫొటోస్ ఏవైనా స్టిల్స్ దిగాలంటే ఇక్కడ బాగుంటుందన్నమాట. ఇక్కడ ప్లేస్ అంతా నాకు కానీ మా ఫ్రెండ్కి కానీ కొత్తగానే. సో అయినా మేము బాగానే ఎంజాయ్ చేసినాం. ఏదో ఇదంతా మాకు తెలుసు, ఇదంతా మన ఏరియానే అన్నట్టుగా మేము బిహేవ్ చేసినాం అనమాట. అండ్ మాకు ఎక్కువగా రిలేటివ్స్ లేరు అక్కడ, అందరూ వెళ్ళిపోయారు. మేము వెళ్ళిందే చాలా లేట్గా కాబట్టి అందరు వెళ్ళిపోయారు. సో ఇంకా ఉన్నది మేమే కాబట్టి, వీళ్ళు ముగ్గురు మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు, ఇద్దరు పాపలు ఒక బాబు అనమాట. వీళ్ళు ముగ్గురు మౌనిక వాళ్ళ పిల్లలు. సో ఉన్న ఈ మధ్యలో పిల్లలు మా మౌనిక వాళ్ళ మరిది పిల్లలు. సో ఈ 5 మందిని మా మౌనిక చూసుకుంటూ ఇంట్లో సంసారం. అస్సలు నేనైతే మౌనికను చూస్తే అప్పటికప్పుడు షాక్. అంటే నాకు ఈ విషయం తెలుసు, బట్ ఎట్లా భరిస్తుంది అబ్బా అనిపిస్తుంది. ఎందుకంటే మన ఇంట్లో ఒక్కరు ఇద్దరు పిల్లలతోనే మస్తు అవుతుంది. సో మౌనిక అస్సలు గ్రేట్ అసలు. అందుకే మా బాండింగ్ అట్లా నడుస్తుంది. ఇంకా తిను మా ఫ్రెండ్ ఏసుమని. సో తిను కూడా ఇంట్లో మొత్తం మెయింటెనెన్స్ తినేదే అనమాట. అన్నకు పెద్దగా బర్డెన్ ఇవ్వదు. అన్న ఏం చెప్పినా వింటూ, అన్నను వినిపిస్తూ, బెదిరిస్తూ, కంట్రోల్లో పెడుతూ చాలా చక్కగా ఉంటుంది. అన్న అయితే చాలా చాలా లక్కీ. అండ్ తను కూడా చాలా లక్కీ, అన్న కంటే తనే చాలా లక్కీ. అన్న అలా దొరికినందుకు. చాలా సెన్సిటివ్ అన్న, చాలా సైలెంట్ అన్న, ఇంకా చాలా మంచోడు కూడా. అండ్ ఇంకా మేము ముగ్గురం ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళకి, మా ఫంక్షన్స్కి, తన పాప ఫంక్షన్ కూడా మేము వెళ్ళినాం. కానీ మాకు అక్కడ అంత టైం దొరకలేదు. హైదరాబాదు ఇంకా చాలా టైం లేట్గా వెళ్ళినాం, లేట్గా రీచ్ అయినాం. ఇంకా ఏదో వెళ్ళినామా అంటే ఓకే వెళ్ళినాం, ఉన్నామా కాసేపు ఫంక్షన్లు అంటే ఉన్నాం. ఇంత టైం స్పెండ్ చేయలేదు, ఇంత ఎంజాయ్ చేయలేదు అనమాట. ఇంకా మాకు కార్ జర్నీ పడదు యాక్చువల్లీ. సో ఆ విధంగా కూడా మాకు కొంచెం ఇబ్బందే అనిపించింది. అందుకే మేము ఎక్కువ ఎంజాయ్ చేయలేకపోయినాం, నేను ఇంకా మౌనిక, ఏసుమ్మ వాళ్ళ పాప ఫంక్షన్లో. బట్ ఈడ మాత్రం ఫుల్ అసలు చూస్తున్నారు కదా ఎన్ని ఫొటోస్, ఎన్ని స్టిల్స్. యాక్చువల్లీ అందరూ అంటారు నీకు ఫోటో పిచ్చి, వీడియో పిచ్చి అంటారు, కానీ ఈ మెమొరబుల్ మూమెంట్స్ క్యాచ్ చేయకపోతే మళ్ళీ మిస్ అవుతాం అబ్బా అనిపిస్తుంది.
ఎప్పుడో ఒకసారి చూసుకున్నా కూడా చాలా బాగుంటుంది కదా, అందుకే నేను ప్రతిదీ మిస్ కాకుండా చూస్తుంటాను అనమాట. అండ్ ఇక్కడ మా ఫ్రెండ్ అనమాట, వీడు మాకు 6th నుంచి జాయిన్ అయ్యిండు వీడు కూడా. కానీ ఇతను కూడా అసలు చాలా మంచి అబ్బాయి. ఇంకా మా ముగ్గురితో పాటు శివ మాకు ఎప్పుడు తోడుగా ఉంటాడు. మిగతా ఫ్రెండ్స్ అందరూ ఫోన్లో టచ్లో ఉంటారు, ఎప్పుడు ఫోన్ చేసినా హాయ్ బాయ్లు ఉంటాయి, మిగతా మాటలు ఉంటాయి. కానీ శివ ఇక్కడికి వెళ్దాం శివ వస్తావా అంటే కోర్స్ వస్తా అంటూ మాతో పాటు ముందుంటాడు, మా వెనుకే మాతో పాటు ఉంటాడనమాట. సో శివ కూడా ఫంక్షన్ అంతా అయిపోయేదాకా మా కోసమే ఉన్నాడు. యాక్చువల్లీ శివ అప్పుడే వెళ్ళాలి, కాకపోతే మేము ఉన్నామని చెప్పి మా కోసమే ఉండి మా తర్వాత మమ్మల్ని ఎక్కడక్కడ పంపించి, అంటే ఎవరెక్కడికి వెళ్ళాలో అక్కడ నుంచి పంపించి ఇంకా తను వెళ్ళిపోయిండు. యాక్చువల్లీ ఏసుమని వాళ్ళ అత్త వాళ్ళ ఊరు దగ్గరే అనమాట. సో తను మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా, హైదరాబాద్ నుంచి ఎప్పుడో ఒకసారి వస్తా కదా, సో వీలైతే ఈరోజు నైట్ ఉండి రేపు పొద్దున వెళ్తా అని చెప్పి తను వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. నేను మా ఇంటికి వచ్చేసిన అనమాట. సో మమ్మల్ని ఇద్దరిని ఎక్కడికక్కడ పంపించి శివ వెళ్ళిపోయిండు. సో ఇది మా ఫ్రెండ్ సర్కిల్ బాండింగ్. సో మీకు ఏమైనా నచ్చినట్టుంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా మౌనికకి కొన్ని పనులు కూడా ఉన్నాయి, ఫంక్షన్ తనది కదా, సో పిలుస్తున్నా కూడా మేమే పోనిస్తలేము వాళ్ళని, మళ్ళీ దొరకదు రావే అని చెప్పి. చూడండి ఎంత బాగా ఫోన్ మాకెవరో చెప్తున్నట్టుగా ఫోజులు పెట్టి ఇంకా దిగుతున్నాము. ఫంక్షన్ అంతా మాదే అన్నట్టుగా దిగుతున్నాం కదా. ఈ ఫంక్షన్ మా మౌనిక వాళ్ళ పిల్లలది యాక్చువల్లీ. ఇంకా అసలు తన ఫీలింగ్ అంటే మా ఫీలింగ్ కూడా ఏంటంటే ఇంకా లేక లేక కలిసినాం. ఇప్పుడు మాకు తిండొద్దు ఏమొద్దు, ఈ ఈ మూమెంట్ ఇట్లా ఉండిపోని అన్నట్టుగా ఎంజాయ్ చేస్తున్నాం. నిజానికి చెప్పాలంటే ప్రతి ఫోటోకి ఎంత టైం తీసుకొని ఎంత నవ్వుకొని ఫోటో దిగినామో అసలు. ఇంకా కెమెరామ్యాన్ కూడా కొన్ని ఫొటోస్ దింపిండు, కానీ అతనికంటే నా వీడియోలో నా ఫోన్లో ఎక్కువగా నేను క్యాప్చర్ చేసిన. అక్కడ ఉయ్యాల కూడా ఉంది, సో ఉయ్యాల కూడా కొన్ని ఫొటోస్ దిగినాం మేము, మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు అనమాట. సో నేనైతే ఇంకా ఫుల్, ఇంకా నా గురించి అసలు చెప్పాల్సిన అవసరం లేదు, ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసిన. ఉన్న తక్కువ టైంలోనే చాలా మనసారా మనస్ఫూర్తిగా ఆస్వాదించి ఇంటికి వచ్చేసిన అనమాట. చాలా ఫీల్ అయ్యారు వాళ్ళు, అసలు వెళ్ళొద్దు ఉండండి అని. అన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఆయన కూడా చాలా రిక్వెస్ట్ చేసిండు, కానీ ఇంకా అంత టైం లేదని చెప్పి వచ్చేసినాం అనమాట. అండ్ అక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా ఏమంటారు ఆట వస్తువులు ఉన్నాయి. సో చిన్నపిల్లల్లాగా మేము కూడా ఫుల్ ఆడినాము. ఉన్న తక్కువ టైంలోనే బాగానే ఎంజాయ్ చేసినాం అబ్బా. సో మీరు కూడా మీ ఫ్రెండ్స్ని కలవండి అప్పుడప్పుడు, ఇట్లా ఆనందాన్ని షేర్ చేసుకోండి. ఆనందాన్ని ఎవరు కాదన్నారు అన్నట్టుగా. సో ప్లీజ్ అండి, ప్లీజ్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. యాక్చువల్లీ ఇక్కడ ఉయ్యాలో లూగుతున్నానా, కానీ అంతకుముందుకే నేను కింద పడ్డాను కూడా. సో మా ఫ్రెండే వచ్చి శివ లేపిండు. ఇంకా ఎగ్జైట్మెంట్ ఎట్లా ఉంటుంది, చిన్న పిల్లలం అయిపోయినాం అసలు. సో ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, సబ్స్క్రైబ్.